టిబెట్లోని కొన్ని ప్రాంతాల పేర్లను రీనేమ్ చేయాలని చెప్పి ఇండియా ప్లాన్ చేస్తోంది. దాదాపు 2 డజన్ల టిబెట్ ఏరియా ప్రాంతాల పేర్లను భారతదేశం మార్చాలని ఇప్పుడు యోచిస్తోంది. దానికి సంబంధించి ఒక లిస్టు కూడా ఫైనల్ అయిందంట. భారతదేశానికి చెందిన ఆర్మీ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ డివిజన్ వాళ్ళు ఈ లిస్ట్ ఫైనలైజ్ చేశారంట. ఈ లిస్ట్ ఫైనలైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్టెన్సివ్గా చారిత్రాత్మకంగా ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, వాటి పేర్లు ఎలా పెడితే బాగుంటుంది, దాంతోపాటు లోకల్ రెసిడెంట్స్ యొక్క ఒపీనియన్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఈ పేర్లు ఫైనలైజ్ చేసినట్టు ఈ లిస్టు తయారు చేసినట్టు తెలుస్తోంది. అసలు భారతదేశం ఇప్పుడు టిబెట్ అటానమస్ రీజియన్లో పేర్ల గురించి ఎందుకు ఆలోచిస్తుంది, రీనేమ్ చేయాలని ఎందుకు ఆలోచిస్తుంది? మనందరూ తెలుసు, చైనా టిబెట్ని కంప్లీట్గా క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక అంశం గమనించాలి. టిబెట్ ప్రాంతంలోని ప్రజలు టిబెట్ ఇంకా అటానమస్ రీజియన్ అని భావిస్తుంటారు, చైనాలో భాగం కాదని భావిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు భారతదేశానికి చెందిన కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, ఇండియా చైనా బార్డర్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనా కంప్లీట్గా రాష్ట్రాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఈ రాష్ట్రం అంతా, ఈ ప్లేస్ అంతా మాదే అని చెప్పి చైనా అడుగుతుందన్నమాట. దాంతోపాటు ఈ బార్డరింగ్ ఏరియాస్లో ఉండే విలేజెస్ పేర్లు, అరుణాచల్ ప్రదేశ్ మన విలేజెస్ పేర్లని, అక్కడున్న మౌంటైన్స్, లేక్స్, రివర్స్, ప్లెయిన్ ఏరియాస్ చాలా పేర్లని చైనా మారుస్తుంది. 2017 నుంచి చైనా ఇలా మారటం మొన్నటి వరకు 4 సార్లు మార్చింది. దాంతో ఇండియా దీనికి టిట్ ఫర్ టాట్ కౌంటర్ ఇద్దామని చెప్పి ఇప్పుడు చైనాకి సంబంధించిన టిబెట్, ఏదైతే టిబెట్ అటానమస్ రీజియన్ ఉందో అక్కడ పేర్లు ఇండియా మారటం స్టార్ట్ చేస్తోంది. ఈ పేర్లు మార్చేటప్పుడు హిస్టారికల్ ఎవిడెన్స్, తర్వాత లోకల్ రెసిడెంట్స్ ఒపీనియన్, అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏషియాటిక్ సొసైటీ వాళ్ళ చేసిన రీసెర్చ్, ఏషియాటిక్ సొసైటీ అనేది బెంగాల్లో కోల్కతాలో ఉంది, వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఇవన్నీ కన్సిడర్ చేసి ఇండియా కొత్త పేర్లు తీసుకొస్తోంది అనమాట. ఈ విధంగా ఇండియా అడుగులు వేస్తోంది. ఇక చైనా విషయానికి వస్తే పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ తందే అని చెప్పి అక్కడంతా పేర్లు మార్చడం అన్నీ చేస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం సౌత్ టిబెట్గా భావించి దాన్ని చైనీస్ భాషలో జాంగ్నాన్ అని పిలుస్తుంటారు అక్కడ.